ఐపవర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అంబేద్కర్కు సిపిఐ నివాళి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు వర్గాలకి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఈ మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో మల్లయ్యపాలెం గ్రామంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగించడానికి చదువు ఒక్కటే మార్గం అని చెప్పిన గొప్ప దార్శనికుడు. ప్రాచీన యుగంలో ఆయన గౌతమ్ బుద్ధుడు, ఆధునిక యుగంలో జ్యోతిరావు పూలే, వారి ఇరువులు నాకు గురువులు. వారి దగ్గర నేర్చుకున్నటువంటి అంశాలే ఈ భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణంలో నాకు విశేషమైనటువంటి అధికారాన్ని, ఆశయాల్ని కట్టబెట్టి జ్ఞానం కలిగించినటువంటి గొప్పగా చెప్పినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం వల్లనే ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని భావిస్తూ, దురదృష్టవశాతం ఈరోజు పాలకులు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను తూట్లు పడుస్తూ మరింత అన్యాయం చేస్తున్నారు. ఆయన ఫోటోకి దండేస్తూ ఆయన ఆశయాలు అన్యాయం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు. రండి అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతిని జయప్రదం చేయండి. అంబేద్కర్ గారి జయంతిని జయప్రదం చేయండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.